దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదు. నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. యేసు ప్రభు తిరిగి లేచాడయ్యా, నా పాపములు శాపముల వరకు మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచాడని నువ్వు విశ్వసించినప్పుడు నీవు రక్షించబడతావు. నీవు ఏదైతే స్మరణ చేసుకుంటావో అది నీవు హృదయంలో విశ్వసిస్తూ ఉండాలి. నువ్వు ఏదైతే కావాలి నీవు అనుకుంటూ ఉంటావో ఇక్కడ హృదయంలో నమ్మకము నీవు అంటూ ఉంటే ఇక్కడ నమ్మకము స్థిరపరచబడుతుంది. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు బలముగా అనుకుంటున్నప్పుడు, విశ్వాసంతో బలంగా అనుకుంటున్నప్పుడు నీ హృదయంలో ఆటోమేటిక్ అది నమ్మకము స్థిరపరుస్తుందండి, బలపడుతుంది. అది నీ హృదయంలో ముద్రలు వేయబడుతుంటాయి. నీకు స్తుతి ముద్రించబడుతూ ఉంటుంది. పిల్లలు ఎలా ముద్రించబడుతుందంటే మనకు అర్థమయ్యే విధంగా ఒక మాట చెప్తాను. ఇంతకుముందు సీసాలో ఒత్తి పెట్టి ఏదైనా బట్ట కానీ పురికోస కానీ కదమ్మా పెద్దమ్మ, సీసాలో పురికోస కానీ ఏదైనా బట్ట కానీ వేసి కిరసనాయిలు పోసి అంటిస్తే అట్లా పైన పెడితే ఏమవుతుంది? వెళ్తురు ఇంకా ఏమొస్తుంది చెప్పండి? మసి వస్తుంది. మసి